అవును, నిన్న గుళ్ళో నీకు దేవుడికి బాగా చర్చలు జరిగినట్టున్నాయి. మాకు చాలా ఉంటాయి. అబ్బో, ఇంతకీ ఏం మాట్లాడుకున్నారేంటి? అడగకుండానే అన్నీ ఇచ్చేశాడు. అబ్బా, ఇంకేం అడగాలి? ఏమిచ్చాడేంటి? మిమ్మల్నే. మరి మీరేం కోరుకున్నారు? చెప్తాలే కానీ ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? మూసుకో. సరే. ఇప్పుడు కలుతారు. చాలా బాగుంది. నీ మెడలో చేరి దాని అందం ఇంకా పెరిగింది. అబ్బాయి గారికి కవిత్వం బాగా తన్నుకొస్తుంది. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి. ఎందుకు? అబ్బా, ముయ్యండి. నేను ముయ్యలేదా? సరే. ఇప్పుడు తెరవండి. ఓ, ఏంటి అక్షరాలు? ఆ అంటే అమూల్య. ఓహో. ఆ అంటే అవినాష్. మరి వి అంటే? నాకు సిగ్గేస్తుంది, నేను చెప్పలేను. ఇచ్చింది నువ్వే కదా, మరి నువ్వే చెప్పాలి. వి అంటే అమ్మాయి పుడితే విజయ, అబ్బాయి పుడితే విజయ్. మరి ఆ పేర్లు పెట్టాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? నీకు తెలీదా? ఏం చేయాలి? అవునా, తిరుగు చెప్తా. ఏ అమ్మో, ఆగు. నీ నడుమంపుల గోదారి పయనమెటు, భరించలేవు ఈ పువ్వులు కూడా మన ఎడబాటు. జన్మ జన్మలని ప్రేమకి తల ఉంచుతూ, ఇదే నా మొదటి అదర మధుర సంతకం. అయ్యా గోపాలరావు గారు. ఏంటి సత్యం? అయ్యా, ఏంటి విషయం? ఆర్మీ క్యాంప్ నుంచి ట్రంకాలు వచ్చిందయ్యా. యుద్ధం అంట కదా, మిలిటరీ వాళ్ళందరినీ వెంటనే తిరిగి వచ్చేయమన్నారు. ఏంటండి మీరేం మాట్లాడరేంటి? 3 రాత్రులైనా గడవకు ముందే వాడు పొలిమేర దాటడం అరిష్టం. దీనికి నేను ఒప్పుకోను. వాడు వెళ్ళటం నాకు మాత్రం ఇష్టమా అరుంధతి? వాడి ఉద్యోగం అలాంటిది. కొత్త కోడలు కాళ్ళ పారాని కూడా ఆరకముందే వాడు వెళ్ళిపోవడం ఏంటి? ప్రతి తల్లి నీలాగే ఆలోచిస్తే ఇక దేశాన్ని రక్షించే సైనికుని ఎవరికంటారు అరుంధతి? ఏమోనండి, నాకు అవన్నీ వినపడట్లేదు. నేను ఒప్పుకోను. కొన్నిసార్లు బాధ్యతల ముందు తల వంచాల్సిందే. అమ్మా, ఎందుకమ్మా భయపడతావు? ఇలా రా, కూర్చో. అమ్మా, కంగారు పడకమ్మా. యుద్ధంలో నీకేమైనా జరిగితే ఒక్కసారి అమ్మాయి ముఖం చూడరా. పాపంరా. అమ్మా, జీవితంలో ఒక్కసారైనా యుద్ధం చేసే రోజు కోసం ప్రతి సైనికుడు ఎదురు చూస్తాడమ్మా. ఆ అవకాశం నాకు వచ్చింది. నువ్వు నవ్వుతూ పంపించు, క్షేమంగా తిరిగి వస్తాను.
నన్ను క్షమించమ్మా, నీతో మాట్లాడడం కుదరలేదు. అయ్యో అలా అనకండి. ఒక సైనికుడి భార్యగా నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా. నాకు మాట ఇస్తారా? చెప్పమ్మా. త్వరగా వచ్చేస్తారుగా? తప్పకుండా. ఇదొక సైనికుడి మాట.